మిడిల్ ఈస్ట్ యుద్ధంలోకి చైనా ఎంటర్ అవుతుంది. హార్మూజ్లోకి చైనా వార్షిప్స్ పంపిస్తున్నట్లు ఇటు అమెరికాకు సంబంధించిన నిఘా వర్గాల సమాచారం. ఇటు ఇరాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తుందని ఆల్రెడీ ట్రంప్ అనుమానం వ్యక్తపరుస్తున్నాడు. అలాంటిదే గనక జరిగితే చైనా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది అంటూ ఇటు రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్స్కి ట్రంప్ సమాధానం ఇచ్చాడు. మరో పక్కన హార్మూజ్లో అమెరికా దిగ్బంధాన్ని ఇటు చైనా కూడా తప్పుపడుతుంది. ఇరాన్తో తమకు వాణిజ్య అలాగే ఇంధన ఒప్పందాలు ఉన్నాయని, తమ నౌకలను అడ్డుకుంటే ఊరుకోబోమంటూ ఇటు చైనా వార్నింగ్ ఇస్తుంది. చైనా నౌకలు మరోపక్కన ఇటు హార్మూజ్ జలసంధిలో రాకపోకలని ఇంకా కొనసాగిస్తున్నాయి. చైనాకు సంబంధించిన నౌకలు అమెరికా దిగ్బంధాన్ని ఇటు ధిక్కరిస్తూ ఇవాళే హార్మూజ్ దాటింది చైనాకు సంబంధించిన ట్యాంకర్ రిచ్ స్టారీ. ఇరాన్కు సాయం చేస్తే ఇటు చైనాకు ఇబ్బందులు తప్పవంటున్నాడు ట్రంప్. తెహరాన్కు ఆయుధాలు అందిస్తే 50% 50% టారిఫ్స్ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్. ఇరాన్కు చైనా అలాగే రష్యా సాయం చేస్తున్నాయంటూ ఇటు ట్రంప్ ఆరోపణలు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడాడో తన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. Well, if China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems, okay? Well, if China does that, China's going to have big problems, okay?